మేలు చేయవలసినదో ఆ మేలును దేవుడు జరిగించాలని కోరుకుంటాం పిల్లరా. అందుకే ఇప్పుడు పాడిన పాటలో ఉన్న ఆత్మీయ అర్థం, మేలు చేయాలని దేవుడు తలంచినప్పుడు ఆయన మేలు చేయకుండా ఉండలేడు. అపాయం నుండి నిన్ను తప్పించాలని ఆయన కోరుకున్నప్పుడు అపాయంలోనికి నిన్ను వెళ్ళనివ్వడు. శోధన రాకుండా నిన్ను తప్పించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఆ శోధన అంతట్లో నుండి దేవుడు నిన్ను విడిపించాలని కోరినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను విడిపించగలడు, నడిపించగలడు. కరుణా వాత్సల్యతతో నిన్ను ఉత్తీర్ణపరచగలడని దేవుని వాక్యం అయితే చక్కగా తెలియజేస్తాము. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వారు కూడా ఏమి కోరుకుంటారంటే దీవెన కావాలని కోరుకుంటారు. మంచిదే, కానీ దీవెన కంటే ముందు యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అలాగే యేసు ప్రభు ఎందుకు ఈ లోకములకు వచ్చాడో తెలుసుకోవాలి. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఏమి చేశాడో తెలుసుకోవాలి. ఆయన చేసిన త్యాగానికి ఏమైనా మనం రుణము తీర్చగలమా అని ఒక్కసారి ఆలోచించాలి. ప్రియులారా, దరిద్రులమై ఉండగా మనలను ధనవంతులను చేయడానికి ప్రభువు యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చిన మాట ఎంత వాస్తవమో. 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆశీర్వదించి 1000 మందికి పంచిపెట్టిన దీవెన ఆయనలో ఉన్నదన్నది ఎంత వాస్తవమో. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి మనలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టవలసిన అవసరం కూడా అంతే వాస్తవం. ఈరోజు సమాజంలో చాలా మంది క్రియలను ఎవరిని మార్చుకోరు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండరు, క్రమముగా దేవుని ఆలయానికి రావాలనే మనసు ఉండదు, కానీ దీవెనలు మాత్రం గొప్పగా కావాలని కోరుకుంటారు. నేను దేవుని వాక్యముల నుండి ఒక మాట మీకు చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే ఆ మాట, మరి మొన్నటి దినము మే నెల జూన్ నెల మొదటి ప్రారంభంలోనే మన సంఘబిడ్డలు అన్ఎక్స్పెక్టెడ్గా ముఠా చేతికి రావడానికి ఇష్టపడ్డారు. విత్తనాలు వేయడానికి వచ్చామో ప్రార్థన చేయమని కోరినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే అప్పుడే విత్తనాలు వేస్తున్నారా, అప్పుడే భూమి విత్తనాలు వేయటానికి పదులు కలిగి ఉన్నదా అని ఆలోచించాను. ఈ ఏరియాలో మంచిగా వర్షం పడిందన్నా, అందరూ వేస్తున్నారు, మేము కూడా వేస్తున్నాం విత్తనాలు అని తెలియజేయడం జరిగింది. కంటికి కనపడకుండా ప్రార్థన చేశాను, విత్తనాలు వేశాను. కానీ ఇటీవల మరి మన ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు, అచ్చంపేటకో క్రోసూరు ప్రాంతానికో వెళ్తున్నప్పుడు, ఎక్కువగా అచ్చంపేట ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మరి అందరూ చక్కగా విత్తనాలు వేస్తున్నారు. అందరూ చక్కగా వాడి విశ్వాసానికి తగినట్టుగా మంచి వర్షములు కురుస్తూ వచ్చారు. విత్తనాలు వేశారు, ఆ విత్తనాలకు తగినటువంటి ఫలము కొరకు ఇక ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చక్కని వర్షాన్ని దేవుడు ఇచ్చాడు, చక్కని పనిని సకాలంలో చేసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే వాక్యం కూడా ఏం చెప్తుందో ఈ సమయంలో నేను మీకు చూపిస్తాను. గమనించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం ఓపెన్ చేశారా? ఆ మాటలు ఒకసారి చదువుకుందాము. అయ్యా, ధనులకు ఇచ్చను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉంది. ఓకేనమ్మా, వినండి. ఏమన్నాడు? ఇత్తువానికి ఇత్తనమును, తిరుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు ఇత్తనము. అది ఈ మాట 2 సార్లు వచ్చింది. ఇత్తనము దయచేసి, విస్తరము దయచేసి. ఆ విత్తనాన్ని ఏం చేస్తామన్నాడు దేవుడు? విస్తరింపజేస్తానన్నాడు. గమనించండి,
విత్తనము చల్లకుంటే పంట లేదు. విత్తనము భూమిలో వేయకపోతే ఫలము లేదు. విత్తనము భూమిలో వేయకపోతే మనిషికి ఆశ లేదు. విత్తనము వేసిన కాడ నుంచి ఆ విత్తనం మలిసిందా? విత్తనము మొలకొచ్చిన కాడ నుంచి ఆ ఎదిగిందా? ఎదుగుతున్న కాడ నుంచి బాగా కొమ్మలేస్తుందా? కొమ్మలేస్తున్న కాడ నుంచి పూలు వచ్చినాయా? పూలు వచ్చిన తర్వాత కాయలు వచ్చినాయా? కాయలు చెట్టు నిండా ఉన్నాయా? తగిన ఫలం వచ్చినప్పుడు ఆ కాయలు కోతకు వచ్చినాయా? లేకపోతే ఆ పంట తీసుకునే దానికి అవకాశం కలుగుతూ ఉందా అని చెప్పి విత్తనము వేసిన కాడ నుంచి రైతు ఆశ ఎలా ఉంటుంది? ఎప్పటికప్పుడు తన ఆశను నెరవేర్చుకుంటూ సంతోషిస్తూ ఎదురు చూస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు చేతి నిండా పంట తీసుకోవడానికి ఆనందపడుతూ ఉంటాడు. అలాగే ప్రియులారా, ఏమండి, ఇతరులు చల్లకపోతే పంట లేదు. అలాగే ఆత్మీయంగా మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం ఒకసారి గమనించవలసిందిగా దేవుని పేట నేను కోరుతా ఉన్నాను. విత్తనము దేనితో పోల్చబడిందంటే ఆత్మీయంగా దేవుని వాక్యముతో పోల్చబడింది. ప్రియులారా, దేవుని వాక్యము మన హృదయంలో ఎలా ఉండాలి? ఒక చెట్టు 30 100 ఎలా ఫలభరితంగా ఎదుగుతుందో అలాగ మనం దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో వాక్యమైన విత్తనము ఉన్నది కాబట్టి. పంట ఫలానికైతే కాల పరిమితి ఉంటుంది, కానీ ఆత్మీయంగా వాక్యం అనే పంటకు మాత్రం కాల పరిమితి ఉండదు. మన జీవిత కాలం అంతయు దేవుని వాక్యముతో అనుబంధమై, ప్రార్థనా జీవితంలో అనుబంధమై, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించే విధానంలో మనము నాగటి మీద చేవేవాడు వెనుకకు తిరుగుటకు పాత్రుడు, ఆ వెనుకకు తిరిగితే వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడని ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుని వాక్యముతో మనం నింపబడ్డాము. ఇక వెనుదిరగకూడదు, ముందుకు కొనసాగాలి. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో కొంతమంది వెనుదిరిగారు, ఘోరమైన శాపాలకు గురయ్యారు, అసమాధాన స్థితిలో నలిగిపోయారు. లోతు భార్య అవ్వచ్చు, ఏపు కుటుంబం అవ్వచ్చు, అలాగే లోతు గారు అవ్వచ్చు, అననీయ సఫీరా అవ్వచ్చు, గెహాజీ అవ్వచ్చు. ఈ విధంగా ప్రియులారా, ఎందరో ఆత్మీయ వాక్యముతో ఎత్తబడి మన మధ్యలో పోవాలి సంబంధమైన తెగులును కలిగి ఉండటం ద్వారా ఎన్నో శోధనలకు, అపాయాలకు వారు గురైనట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాగైతే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనం, దయచేసి చదవగలిగిన వాటి త్వరగా రెఫరెన్స్ చదివి ఈ మాటలను మీరు ఒకసారి వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. వినండి. ఇక్కడ సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? ఎదజల్లి అభివృద్ధి పొందినవాడి గాను, ఎదజల్లి అభివృద్ధి పొందినవాడు గాను తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. ఏమండి, ఎప్పుడైతే స్వార్థము మనలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఏమొస్తుందంట? లేమి వస్తుంది, దీవెన ఆగిపోతుంది. ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉన్నంత వరకు సౌలు మహా గొప్ప రాజుగా దేవునికి ఇష్టడుగా జీవించాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమైంది? దేవుని ఆత్మ తనలో నుండి వెళ్ళిపోయింది, దురాత్మ తనలోనికి ప్రవేశించింది. ఈరోజు విత్తనము మనలో విత్తబడిన తర్వాత ఆ విత్తనం అంచెలంచెలుగా ఫలించాలే తప్ప ఆ విత్తనము ఏమండి రాత్రి నేల మీద పడిన విత్తనం వలె, పొదలో పడిన విత్తనం వలె మరలా గట్టు పక్కన పడిన విత్తనం వలె ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? మంచి నేల మీద పడిన విత్తనం వలె ఆత్మీయ జీవితము, వాక్య అనుభవము మన జీవితంలో మనం కలిగి ఉండటానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. శోధన, శ్రమ, అపాయము ఇవన్నీ మానవ జీవితాన్ని ఎప్పుడు వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
వాటిల్లో కూడా మనము జయాన్ని కలిగి దేవుని చిత్తానికి అప్పగించుకొని ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా దీవెన వర్షములతో మనం నింపబడతాము అని దేవుని వాక్యము చక్కగా తెలియజేస్తా ఉంది. ప్రియులారా, మరి యోహాను సువార్త 12:24 ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుని నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడ ఏమన్నాడంటే గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు ఏమంటే అది చావకపోతే ఆ చెట్టు ఫలించదు. అంటే ఆ చచ్చిపోయే విధానం దేనితో పోల్చబడింది? పాత శరీరం అక్కడే ఉంటుంది, నూతన శరీరము ఆ ఇతరులలో నుండి వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇతరులు చావని ఎడలా అది ఫలించడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా పాప విషయంలో చనిపోవాలి, దేవుని విషయంలో బ్రతకాలి. అది ఎలా సాధ్యం? దేవుడే వచ్చి ఆ విధానాలను సాధ్యపరుస్తాడా? నో. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవడం ద్వారా విధానాలను సాధ్యం చేసుకోవచ్చు. ఆ విధానము దేనితో పోల్చబడింది అంటే బాప్తిస్మంతో పోల్చబడింది. బాప్తిస్మ క్రమముతో ఆ విధానము పోల్చబడింది అనే వాస్తవాన్ని గమనించి కాబట్టి బాప్తిస్మము ద్వారా మనము ఆ విధానాన్ని నెరవేర్చవచ్చు. గమనిస్తున్నారా? బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో నీళ్ళలో మునిగినప్పుడు ఆ పాత జీవితం అంతా కూడా కొట్టివేయబడుతుంది. నీటిలో నుంచి మనం పైకి వచ్చినప్పుడు నూతన జీవము దేవుని కొరకు బ్రతకటానికి ఏమండి దేవుడు అనుమతించిన ఆ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, చావనదే వృద్ధి లేదు. ఏ విషయంలో? గోధుమ కింద చావనదే ప్రజలకు అన్నం పెట్టే అవకాశము లేదు. అలాగే మనుషులు పాప విషయంలో బాప్తిస్మం ద్వారా చచ్చిపోయినదే, నీటిలో మునిగి ఆ పాపాన్ని పాతిపెట్టనదే ఆత్మీయ వృద్ధులకు వచ్చేదానికి అవకాశము లేదు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో ముందు కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో బాగా బస్సులు రష్గా ఉన్నాయి, జనాలు చాలా మంది ఉన్నారు. ఒక అత్తర వ్యాపారం చేసే వ్యక్తి త్వరగా బస్సు ఎక్కాలనే ఆలోచనతో పరుగులెత్తుకొని వస్తున్నాడు. జనాలు 100 మంది ఉన్నారు. చెయ్యి జారి పొరపాటున అత్తరు కింద పడిపోయింది, సీసా పగిలింది. చూడండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కమ్మని అత్తర వాసనతో నింపబడ్డారు. గమనిస్తున్నారా? అప్పటి వరకు ప్రజలు అయ్యో బస్సు ఇంకా ఫుల్ అయింది, నెక్స్ట్ బస్సు ఎప్పుడు వస్తుందో, వర్షం వచ్చేటట్టుంది, లేకపోతే ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, రకరకాలైన ఆలోచనతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా అత్తర కింద సీసా పగిలిపోయిందో, ఆ అత్తర వాసన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసంతా కూడా అబ్బో మరి అత్తర వాసన వస్తుంది అంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా అలా మర్చిపోయి అందరి మనసంతా ఎవరి మీదకి వెళ్ళిపోయింది? చక్కని సువాసనతో నింపబడిన అత్తర వాసన వైపు వాళ్ళ మనసంతా వెళ్ళిపోయింది. ప్రియులారా, అది పగిలిపోవచ్చు, కానీ అందరి మనసును ఎవరి కాస్త ఉల్లాసంలోకి తీసుకెళ్లే విధంగా చేసింది. అలాగే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 12:3 ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పిల్లరా, మరి ఆ యొక్క అత్తర సీసా పగలకపోతే ఆ మధురమైన సువాసన అక్కడ ఉన్న వారందరూ అనుభవించేవారు కాదు. అలాగే కొన్ని విషయాల్లో మనము ఏమంటే దేవుని కొరకు మనము నలగొట్టబడకపోతే కొందరికి మనము సువాసనతో కూడిన మాదిరికరమైన సాక్ష్యాన్ని ఇవ్వలేము. నలగొట్టబడటం సమాజానికి సువాసనతో కూడిన సాక్ష్యాన్ని పంచే అనుభవానికి సాదృశ్యమని దేవుని పేట నేను తెలియజేస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంచెం చదవగలిగే వారు గట్టిగా చదవండి. యోహాను సువార్త 12:3
3వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. అప్పుడు మరియు మిక్కిలి విలువ గల జటమాంస అత్తరును ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసయ్య పాదాలు పోయడం ప్రారంభించింది ఆ స్త్రీ. ఇక్కడ గమనిస్తున్నారా? అందులో ఉన్న విలువ, ఆ విలువైన పదార్థాన్ని, ఆ సువాసనతో కూడిన పదార్థాన్ని ఆ స్త్రీ ఎక్కడ పెట్టిందండి? యేసయ్య పాదాల యొద్ద పెట్టింది. గమనించండి. ఆ విలువ గుర్తించని యోధ ఏమంటున్నాడు? అంత విలువైనటువంటి అత్తరును అన్యాయంగా అలా చేయకపోతే ఏమైంది? కానుకల సంచిలో వేస్తే చక్కగా డబ్బులు వృద్ధి చెందుతాయి కదా అని కొంచెం అసహించుకునే విధానం కూడా అక్కడ మనం గమనించవచ్చు. కానీ ఆ స్త్రీ యేసయ్య రుణం తెచ్చుకుంటుంది. తన కన్నీటితో పాదాలు కడిగింది, తన ఎంట్రుకలతో పాదాలు తుడిచింది. జటమాంసి అత్తరుతో యేసయ్యకు సువాసన కలిగించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువాసన 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 ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆపోజన కంటిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. ఆపోజన కంటిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అందరితో యేసయ్యను. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. జగదంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆ దేవుని ద్వారా మేలు జరిగినప్పుడు ఆ దేవుని ఎలా ఆనందపరచాలో ఎరిగినటువంటి ఆ స్త్రీ విలువైనటువంటి ధనాన్ని దేవుని నామాన్ని మహిమపరచడం కొరకు ఖర్చు పెట్టింది. దేవుని దీవెనకు పాత్రురాలైంది. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కూడా విలువైన దీవెనకు పాత్రలు కావాలంటే ఆత్మీయ జీవితంలో మన విధానాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలని దేవుని పెట్ట తెలియజేస్తున్నాను. విత్తనాలు చల్లకపోతే పంట లేదు. ఏమండి? గోధుమ గింజ భూమిలో చావకపోతే వృద్ధి పొందే అవకాశము లేదు. అత్తరు సీసా కింద పగలకపోతే సమాజానికి సువాసన ఇచ్చే విధానము లేదు. విలువైన అత్తరి యేసయ్య పాదాలకు పోసి ఎలగట్టలేనంత ఆనందాన్ని ఆ స్త్రీ అనుభవించినట్లుగా వృద్ధిలో ఉన్న ఆ విలువ, ఆశీర్వాదంలో ఉన్న గొప్పతనం, వాక్యములో ఉన్న విలువల ద్వారా మనం గమనిస్తూ దేవునికి కృతజ్ఞతలు కలిగి ఈ లోకంలో జీవించాలి, అడుగులు ముందుకు వేయాలని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు తన బిడ్డలైన వారిని దీవించకుండా వదిలిపెట్టడు. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ప్రభు అన్నాడు, నీవు నన్ను చేపలు అడిగితే నేను నీకు పామునిస్తానా? నీవు నన్ను రొట్టెని అడిగితే నేను నీకు రాయినిస్తానా? కొత్త నిబంధనలో దేవుడు అన్నాడు. పాత నిబంధనలో ఏమన్నాడు? నువ్వు మొరపెట్టినప్పుడు నా చెవులు మందంగా లేవు, నేను నిన్ను దీవించడానికి నా చేతులు కురుసుగా లేవు. కానీ నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్న ఆ మరకలను నీవు శుద్ధి చేసుకున్నట్లయితే తప్పకుండా దీవెన నీకు ప్రాప్తిస్తుంది. దేవుని నడిపింపు నిన్ను ఆవరిస్తుంది. దేవుని ప్రణాళికలో నీ కుటుంబం వృద్ధి చెందుతుంది. నానాటికి అపాయం నుండి దేవుడు ఉపాయంతో తప్పిస్తాడు.
అన్ని విషయాలు ఆయన మహిమ కొరకు జీవించే బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఏమండి, మీ కుటుంబాలలో ఈ శబ్దం ద్వారా దేవుడి మాటలు వింటున్న వారి కుటుంబాలలో, ఒకవేళ ఈ సోషల్ మీడియా ద్వారా దేవుడి మాటలు వింటున్నా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకవేళ దేవుడి మాటలు వింటున్న ప్రియులారా, మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించును గాక. ఎంతో మంది ఇదిగో ఈ యొక్క సోషల్ ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు విని ఎంతోమంది ప్రార్థన అవసరం కొరకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారు పొందిన మేలులను సాక్షి రూపంగా మరలా నాకు ఫోన్ చేసి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, మనం ఆసక్తిగా ఉంటే దేవుడు ఏ రూపంగానైనా మన ఆశను నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రం. మన ఆశను నెరవేర్చగలడు. అది మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఉన్నవారు దేవునికి మహిమార్థంగా ఉన్నారా లేదా అని పరిశీలన చేసుకుంటే దేవుడు అద్భుతము చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకి ఇష్టంగా కనిపెట్టుకొని మనం ఉండగలిగితే ఆయన ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. మన మనసుకు నచ్చినట్లుగా మనం ఆలోచించడం కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించే మనసు కలిగి ఉండాలని పరిశుద్ధుడైన దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధమైన అనుభవాల్లో మనం నిలబడి ముందు కొనసాగడానికి దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తల ఉంచని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇప్పటి వరకు మీరు మాతో నడిపించిన వాక్య క్రమాలను బట్టి వందనాలు, ఆరాధనా క్రమాలను బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో ఆరాధనకు బయలుదేరినప్పుడు వర్షము వాతావరణం అనుకూలంగా లేదు, అయినప్పటికీ నీకు కూడా ప్రభా నీ పనిని ముందుకు నడిపిస్తూ వచ్చారు. చక్కగా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రయాణంలో తోడుగా ఉన్నాం. బిడ్డల మధ్యలో కూడా పాల్గొని మాటలు అందించడానికి అనుమతిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. బిడ్డలందరినీ దీవించండి. అలాగే మాకున్న ప్రయాణం, మరి యొక్క ఆరాధన, సాయంత్రం జరిగే బర్త్డే మీటింగ్, ప్రభా ఈ వారంతాలలో జరిగే కార్యక్రమాలు నీకు మహిమార్థంగా జరిగిస్తున్నామని మరలా మరి యొక్క పర్యాయం ఇక్కడ కూడి నీ పేరుతో మేము ప్రార్థించే పర్యంతం నీ నడిపి ప్రసాదించే మహిమయు ఘనతయు ప్రభావములు మీరే పొందుకోవలసినదిగా ప్రార్థన చేస్తూ ప్రభువు ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేయొచ్చు మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది.